గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాహుబలి నచ్చకపోవడం అనేది ఐ థింక్ సెకండరీ. అది ఒక సినిమా అనేది ఫ్యాంటాస్టిక్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బాహుబలి మలాన జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వచ్చే ఎఫెక్ట్ కానీ, ప్రేక్షకుల మీద ఎఫెక్ట్ కానీ, నా ట్వీట్స్ అన్ని మొత్తం మోస్ట్లీ దాన్ని ఉద్దేశించమని, అంతేగాని నాట్ అబౌట్ ద ఫిల్మ్ పర్ సే. ఫిల్మ్ అనేది స్టోరీ డైరెక్షన్ చేసిన విధానం, దాని ప్రొడక్షన్, అది సెపరేట్ ఆస్పెక్ట్. కానీ దాని ఓవరాల్ ఎఫెక్ట్ ఒక కల్చర్ మీద కానీ, ఒక ఇండస్ట్రీ మీద ఎంత ఉంటుంది అనేది నేను మెయిన్గా అసలు ట్వీట్స్లో హైలైట్ చేశాను. ఉదాహరణకి ఒక వారం రోజులు రిలీజ్ ముందు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ టైప్లో ఇలాంటి వాళ్ళు నాతో కూర్చున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడారంటే అసలు ఇంపాసిబుల్ సినిమా ఆడటం ఎంత బాగున్నా కూడా, ఎందుకంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మార్కెట్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతకుముందు మ్యాక్సిమం అథారిటీకి దారి ఇంత కలెక్ట్ చేస్తే దాని మీద ఒక 10%, 15% ఉండొచ్చు, కానీ దాన్ని మించి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడేమో అసలు బాహుబలికి పెట్టిన కాస్ట్కి అథారిటీకి దారి ఎదికి డబుల్ ట్రిపుల్ కలెక్ట్ చేయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనే నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ అందరూ ఫీల్ అయ్యింది అది అంటే అది కంప్లీట్గా దాన్ని బ్లాస్ట్ చేసి ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఏమవుతుంది, మీకు సడన్గా అసలు రెవెన్యూ స్ట్రీమ్ ఇంత ఉందా, మార్కెట్ ఇంత పెద్ద ఉందండి, ఏదో ఒక మనకు అంతకుముందు కనపడింది ఏదో భూమిలోంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్. సో ఇండస్ట్రీ ఏంటంటే ఒక విధమైన స్తబ్దత వచ్చేసింది. ది జస్ట్ లైక్ స్టిల్, అసలు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అంటే ఒక అర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఒక స్టిల్ అయిపోతారు కదా, అందరూ కదిలితే ఏమన్నా కదులుతుందా, అసలు మన డెసిషన్ ఏం తీసుకోవాలి, ఏం సినిమా తీయాలి, ఎలా తీయాలి. బాహుబలిని చూసిన కళ్ళతో నెక్స్ట్ ఇంకో సినిమా వస్తే అది ఎట్లా కనపడుతుంది అనే ఒక టెన్షన్ వచ్చేసింది. దట్ ఈస్ ద పాయింట్. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెవెన్యూ స్ట్రీమ్ సడన్ గా, అంటే ఎక్కువ మంది సినిమాలు చూసారు కదా ఇప్పుడు, థియేటర్లు అన్నీ ఉంటాయి. ఐ థింక్ వన్ రీజన్ ఇస్, ఒక బాహుబలి నేను ఇప్పుడే కాదు, నేను 4-5 months ముందు కూడా ఒకసారి ట్వీట్లో ఏం చెప్పానంటే, బాహుబలి సినిమా కాదు, ఈవెంట్ అది. అంటే ఒక 12 ఏళ్ళకి ఏదో పుష్కరాలు ఏదో వస్తాయి, అలాంటప్పుడు వచ్చిందంటే బాహుబలి ఇలాంటి ఫిల్మ్ విల్ కమ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. సో దాన్ని ఒక సినిమా ప్రతి వారం 2-3 ఏదో సినిమాలు వస్తూ ఉంటాయి, 10 సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ రాజమౌళి విజన్లో కానీ తను పిచ్ చేసిన దాంట్లో ఒక ఈవెంట్, అసలు కనీ విని ఎరగని ఒక ఈవెంట్ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ ట్రాన్స్లేట్ అండ్ గో అక్రాస్ టు పీపుల్. అంటే అంతకుముందు అసలు సినిమాలు చూడటం మానేసిన వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూపులు, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి బాహుబలి చూసేద్దాం అనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్. సో ఇప్పుడు ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, కానీ తాజ్మహల్ అనేది ఒకసారి చూడాలి లైఫ్లో పోయే ముందు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ. సో బాహుబలి ఐ థింక్ ఇస్ లైక్ ఎ తాజ్మహల్ ఇన్ ఫిల్మ్స్. వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? ఇస్ ఇట్ బిగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారా ఇక్కడ ఈ కేసులో, ఆర్ ఇస్ ఇట్ రాజమౌళి గారి ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ప్రభాస్ ఎఫెక్టా, లేకపోతే గ్రాఫిక్స్ ఎఫెక్టా, ఏమిటంటారు? ఐ థింక్ ఇట్స్ రాజమౌళిస్ విజన్, ఇంటెన్షన్. నేను ఒక అద్భుతం క్రియేట్ చేయాలి, ఒక అద్భుతాన్ని నేను చూడాలి, చూపించాలి ఆడియన్స్కి అని తన విజన్ అనేది మెయిన్ కారణం. ప్రభాస్ లేకపోతే ఇంకొక యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, కానీ బాహుబలి ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ రాజమౌళి. సో ఐ వుడ్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ విజన్ మోర్ దెన్ విజన్ కానీ ఇంటెన్షన్. అంటే విజన్ అనేది మీకు ఇంటి ఇలా ఒక బ్రహ్మాండమైన పెద్ద సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చిన రోజు యాక్చువల్గా బాహుబలి స్టార్ట్ అయింది బేసిక్గా. దాని తర్వాత ఈ స్టోరీ ఆ స్టోరీ, బాహుబలి స్టోరీ అంటే దాని డెవలప్మెంటు, కాస్టింగు, లేకపోతే సీక్వెన్స్ డిజైన్స్ అన్నీ ఆటోమేటిక్గా ప్రాసెసర్ జరుగుతాయి. కానీ అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం లిమిటేషన్ ఎంత ఉన్నప్పుడు దానికి మించి 10 ఆలోచించడం అనేది ఇంటెన్షన్. అది ఇప్పుడు పెద్ద సినిమా అనేది మీనింగ్ ఏంటి? పెద్ద సినిమా అంటే ఖర్చు పెట్టిరా, లేకపోతే అందరికీ నచ్చిందా? ఎగ్జాక్ట్లీ. చాలా చిన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి పెద్ద సినిమాలు అవుతాయి, అంటే కలెక్షన్స్ వైజ్. ఇక్కడ పెద్ద సినిమాకి డెఫినేషన్ ఏంటంటే, ఒక బాహుబలి కాంటెక్స్లో అసలు మార్కెట్కి అంతని విజన్కి ఇంటెన్షన్ ఉంచి యాక్చువల్గా అంత ఖర్చు పెట్టి ఒక కనీ విని ఎరగనిది చూపెట్టడం అనేది అది వర్కౌట్ అవ్వడం అనేది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అక్కడ, which is the reason I call it a big film. The tweets that you have put, do they have anything to do with the film itself, content itself, or its effect? No, that is what it's only effect of Bahubali. See, content of the film anedi
బ్రహ్మాండంగా ఉండొచ్చు, కొంత ఓకే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, రకరకాల వాళ్ళకి ఇది ఇర్రిలవెంట్. ఎవరెవరు ఏమనుకుంటున్నారు, బాహుబలి మీద ఎంత నచ్చింది అనేది ఇర్రిలవెంట్ టాపిక్. అది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ ది కల్చర్ అండ్ ద వే ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్స్. అంటే ఉదాహరణకి నాకు ఒకడు ఇప్పుడు సపోజ్ మగధీర వచ్చింది అనుకోండి. మగధీర వచ్చినప్పుడు అంటే నాకు సరిగ్గా ఫిగర్స్ తెలియదు, ఆ టైంలో ఒక పెద్ద హిట్ ఒక 30 ఎంతో కలెక్ట్ చేస్తే ఇది 40 చేసి ఉంటుంది, లేకపోతే 25 చేస్తే ఇది 40 చేసి ఉంటుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. రైట్. సో ఇమీడియట్గా బన్నీతో బద్రియో లేకపోతే శక్తియో ఇలాంటి ఏదో వచ్చి అట్లీస్ట్ దే ట్రై టు బీ దేర్ సమ్వేర్. మగధీర అంత బాగున్నాయా లేదా అనేది వేరే క్వశ్చన్, బట్ అంటే ఒక బెంచ్ మార్క్ రైజ్ అయిపోయింది. అక్కడ నుంచి 5 crores 10 crores 5 crores ఇంక్రీజ్ చేసుకుంటా ఒక ఇవాళ 60-70 crores కూడా సినిమా తీస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, బాహుబలి అసలు చేయటమే 200 crores సినిమా అనేది మీరు ఆ బెంచ్ మార్క్ అనేది అంత పైకి వెళ్ళిపోతే రేపొద్దున ఏ హీరో అయినా సినిమా స్టార్ట్ చేయాలంటే ఒక 70 crores సినిమా అనేది చిన్న 5D సినిమాలాగా అనిపిస్తుంది. అవును, ఇప్పటికీ అలా అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ స్మాల్, అంటే యూ విల్ ఫీల్ వెరీ స్మాల్, ఎవ్రీబడి విల్ ఫీల్ వెరీ స్మాల్. అండ్ ఒక బాహుబలి ముందు చీమల్లాగా అనిపిస్తున్నారు అందరూ, అన్ని సినిమాలు అంటే పెద్ద సినిమాలైనా కూడా. ఇన్ఫాక్ట్ బాహుబలితో రిలీజ్ కావాల్సిన 1-2 పెద్ద సినిమాలు అంటే ఇదే టైం ఫ్రేమ్లో కొంచెం అటు ఇటుగా పోస్ట్పోన్ అయినట్టు కూడా పోస్ట్పోన్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. బహుశా ఇదే ఇంపాక్ట్. కాబట్టి రాజమౌళి గారి మైండ్లో ఏముండి ఉంటుంది అంటే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ టెంపర్మెంట్ అంటే ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్. ఇక్కడ 2 points సార్. ఇప్పుడు రాజమౌళి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హిజ్ రికార్డ్, మగధీర తర్వాత ఇంకా పెద్ద సినిమా దిగున్న మర్యాద రామన్న, దాని తర్వాత కాన్సెప్ట్ ఫిల్మ్. సో ఐ థింక్ ఆన్ హిస్ సిన్సియారిటీ అండ్ హిస్ ఎబిలిటీ టు ఎంటర్టైన్, ఐ డోంట్ థింక్ హీ డిపెండ్స్ సోల్లీ అపాన్ సో కాల్డ్ బిగ్ ఫిల్మ్స్, యూనో. బట్ నా ఒపీనియన్లో ఆఫ్టర్ బాహుబలి ఐ డోంట్ థింక్ హీ షుడ్ డూ ఏ స్మాల్ ఫిల్మ్, యూనో. దానికి కారణం ఏంటంటే ఎవరు మా లైఫ్లో అయినా పోయేది టైం ఒకటే, ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గివ్. అండ్ ద కైండ్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ద టైమ్ ఇట్ టేక్స్. ఇప్పుడు బాహుబలికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ, దాని కమర్షియల్ సక్సెస్ కానీ, ఐ పర్సనలీ బిలీవ్ హీ క్యాన్ మేక్ 1,000 crore ఫిల్మ్ యాక్చువల్లీ, ద వే ద మార్కెట్ ఈస్ నౌ. ఎందుకంటే పీకే అనే సినిమా 600 crores కలెక్ట్ చేసింది ఆన్ ఎ ఫస్ట్ రన్ ఆల్మోస్ట్, యూనో. దాని ఫైనల్ రెవెన్యూ ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ 750 ఫైనల్గా 750 crores. Yeah. Then that should be the biggest film. In a collection wise, but that you're talking about is mainstream Hindi film with Amir Khan and all that, you know. What మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఏమిటి, మనకి సినిమాయే కదా. అంటే అరే కదా మెయిన్ స్ట్రీమ్ అంటే అనేది మెయిన్ స్ట్రీమ్ హిందీ కమర్షియల్, దాన్ని రిలీజ్ చేసిన థియేటర్స్, ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ అన్ని దాంట్లో. ఇప్పుడు బాహుబలి అనేది ఫైనల్గా ఒక చిన్న స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్లో ప్రైమరీగా దానికోసం తీసి డబ్డ్ వెర్షన్స్ వాట్ ఎవర్ దే డిడ్, ఐ థింక్ దట్ ఈస్ అ ఫార్ బిగ్గర్. ఏది మీరు రేషియోలో తీసుకుంటే మీకు పాన్ ఇండియా, నేషనల్, మిడిల్ ఈస్టు, ఫారిన్ ఆడియన్స్ అంతా ఉన్నదానికి 600 crores బాహుబలి తెలుగు సినిమాని అక్కడక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ 400 crores ఫైనలీ 400 crores. కాబట్టి ఇట్ విల్ స్టిల్ అంటే ఈ లీగ్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్. యా, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యా. సో ఇప్పుడు రేపు పొద్దున్న పీకే లాంటి స్ట్రక్చర్డ్ ఫిల్మ్ 600 చేస్తే, బాహుబలి లాంటి సినిమా ఆమిర్, షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్తో తీస్తే ఐ డోంట్ థింక్ ఇట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ 1,000 crores. అండ్ రాజమౌళి ఈస్ కేపబుల్ ఆఫ్ పుల్లింగ్ ఇట్. పీకేలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, పీకేలో వాడిన గ్రాఫిక్స్ ఎంత, దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత compared to Bahubali where graphics dominated and took over most of the film. See the point, PK must have been అంటే నాకు తెలిసి 20 crores కూడా అయి ఉండదు, అంటే రెమ్యునరేషన్స్ కాకుండా. So return on investment is much higher there. Obviously. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు టేస్టీ ఫుడ్ తినాలంటే మీకు డాబాలో దొరకవచ్చు, చాలా ఇష్టమైంది, 5-star హోటల్లో దొరకవచ్చు. కానీ 5-star హోటల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. సో ఉట్టి ఫుడ్ అనే చూడటం ఎంటర్టైనింగ్, చాలా పెద్ద ఖర్చు పెట్టి సినిమా తీసినంత బోరింగ్గా ఉండొచ్చు, చాలా లో బడ్జెట్లో తీసింది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అది కంటెంట్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఓవరాల్ యాంబియన్స్ మీరు క్రియేట్ చేసిన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ అనేది, ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 1-2 కిలోమీటర్ల క్యూ ఉంది అంటే అది ఇట్ ఈస్ అన్ యాంటిసిపేషన్ బిల్డప్ ఆఫ్ ఎ ఫిలిం, ఏదో ఒక ఈవెంట్ లైఫ్లో మనం చూడని అద్భుతాన్ని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది బాహుబలి ఈజ్ బిగ్గెస్ట్ సక్సెస్ నాకు.
ఇన్సైడ్ ద ఫిల్మ్ వాట్ ఈజ్ అనేది సెకండరీ పాయింట్. అది చాలా సినిమాలు చేయొచ్చు రైట్. అంత ఇంట్రెస్టింగ్ అని, అంత ఎంటర్టైనింగ్ అని. మీరు పెట్టిన చాలా ట్వీట్స్లో మీరు ఒకవైపు పొగుడుతున్నట్టే ఉన్నా కూడా ఒకవైపు దేర్ వాజ్ అ కమెంట్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ వాట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన మార్కులు, ఫస్ట్ పెట్టిన ట్వీట్, బాహుబలికి ఇచ్చిన మార్కులు ఇండియన్ స్కేల్లో 100కి 500 ఇచ్చారు. నేను అది ఇచ్చింది ట్రైలర్కి. ట్రైలర్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ మీద బాగా తగ్గించేశారు. మరి ఇంత పెద్ద సినిమా తీసినప్పటికి కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో యూ ఫీల్ అది అంటే అది టెక్నికల్ క్వాలిటీ సెన్సిబిలిటీస్ చెప్పారా, లేకపోతే వాట్ డిడ్ యూ బేస్ యువర్ జడ్జ్మెంట్? ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని షార్ట్స్ నాకు నచ్చలేదు, నేను రాజమౌళి కూడా చెప్పాను. సో వాట్ ఎవర్ నా సెన్సిబిలిటీ. కానీ అసలు ఇలాంటి ట్రైలర్ ఇలాంటి విజువల్స్ తోటి తెలుగులో తీయచ్చు అనే దానికి అనిమేషన్ కాబట్టి నేను ఆ డిఫరెన్స్ పెట్టిన. పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓవర్ షాడో అయిపోయే బాహుబలి ఎఫెక్ట్లో అంటున్నారు. డస్ దట్ మీన్ దట్ ముందు హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫిల్మ్ మేకర్ సెంట్రిక్ సినిమాలే దే రూల్ అంటారా? దిస్ ఎ గుడ్ క్వశ్చన్. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు 4-5 పెద్ద స్టార్స్ అనుకోండి, మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అండ్ హూఎవర్ ఇట్ ఇస్, చరణ్. ఎప్పుడు మనం మాట్లాడినా మహేష్ సినిమా వస్తుంది, కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆ పేరు ఉంటుంది, సీమంతుడు, లేకపోతే ఇంకోటి ఏదో, గబ్బర్ సింగ్ 2, ఇంకోటి ఏదో. సో స్టార్ని మించి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాహుబలికి వచ్చేసరికి ద ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద స్టార్. బాహుబలిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుంది అని అంటలేరు. అసలు యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో విచ్ ఈస్ వాట్ హాలీవుడ్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ డికెడ్స్. హాలీవుడ్లో వచ్చిన ఏ పెద్ద సినిమా అయినా చాలామందికి అసలు స్టార్ ఎవరో తెలియదు. థియేటర్లోకి వెళ్తే కానీ ఒక గుర్తుండారే ఆ సినిమాలోడా ఈ సినిమాలోడా అంటాం, కానీ ఇప్పుడు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్స్. కానీ ద ఫిల్మ్ బికమ్స్ సో బిగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఫర్ రిలీజ్, ఇట్ బికమ్స్ ఇర్రిలవెంట్ హూ ఇస్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్, వాళ్ళకున్న కరిష్మా అనేది యాడ్ అవుతుంది అవ్వదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు 2012 వచ్చింది, ఎవరు తెలిసి ఎవరున్నారు, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్. ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బ్రాండ్ అండ్ నాట్ నెసెసరీ విత్ ద డైరెక్టర్ ఆల్ టైమ్. చాలా సినిమాలు మనకి డైరెక్టర్ పేరు కూడా తెలియదు యాక్చువల్గా. ఇట్ ఈస్ the whole film, the grandeur of the film becomes a brand by itself. అది ఇండియాలో ఫస్ట్ టైం బాహుబలితో వచ్చింది. అది ఇంతకుముందు ఎప్పుడు రాలేదంట. పీకేలో కూడా దేర్ వాజ్ అ స్టార్ ఓరియంటెడ్. ఆఫ్ కోర్స్ 100%. ఆమిర్ ఖాన్ తీసేస్తే పీకే అంతే ఎంటర్టైనింగ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ మీకు వెయిట్ వచ్చింది ఆమిర్ ఖాన్ వల్ల. ఇక్కడ వెయిట్ వచ్చింది రాజమౌళి వల్ల అంటారా, లేకపోతే వెయిట్ వచ్చింది గ్రాండియర్ ఆరా వల్ల అంటారా? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ విత్ ఇందాక చెప్పాను, రాజమౌళి లేకపోతే సినిమా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటెడ్, ఇంటెంటెడ్ ఇట్ అండ్ ఎన్విజన్డ్ ఇట్ అండ్ క్రియేటెడ్ ఇట్. బట్ ఫర్ ద పర్సన్ అవుట్ సైడ్ రాజమౌళి ఆల్సో విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ రాజమౌళి అని లీడ్ అనుకుంది, ఎవడో కొత్తోడు తీసాడు అనుకోండి, సపోజ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడో ఇట్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్. రాజమౌళి తప్పితే వేరే ఎవరు తీయగలుగుతారా అనేది అది వేరే క్వశ్చన్. అది బట్ ఎవెన్చువల్లీ యు ఆర్ రియాక్టింగ్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక డైనోసార్ వచ్చేసింది, అదే మీరు పెట్టారు, సింహాలు పులులు మామూలుగా తిరిగే అడవుల్లో డైనోసార్ వచ్చి భయపెట్టేసింది. ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మగధీర తర్వాత తన సినిమా ఒకటి రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ 3 days టెరిఫిక్ కలెక్షన్స్, మగధీరాని దాటేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ టైంలో. అలాంటి న్యూస్ వస్తున్నప్పుడు నేను తను కొంతమంది కూర్చుంటే నాతో ఈ డైరెక్టరు రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయానండి. కొట్టేసినప్పుడు మళ్ళీ లెక్కకుండా కొడతాను, ఎప్పుడు ఆడి సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తా అని చెప్పాడు. ఎవరో ఒక డైరెక్టర్. ఓకే, అది ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ థింగ్. ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అవ్వచ్చు, మీరు అగ్రీ చేయకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి అవతలోడిని కొట్టాలి, అవతలోడి కన్నా పెద్దోడిని అయిపోవాలని ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటుంది. నా ఒక సపోజ్ ఒక బట్టలు కొట్టి పెట్టారు, ఆ పక్కన ఇంకో ఆడి బట్టలు కూడా నాది బెటర్గా ఉండాలి అని కోరుకుంటాడు. ఏ మనిషి అయినా అవతలోడి కన్నా నేను బెటర్గా ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం, స్వార్థంతో. అవతలోడు దాటేస్తున్నా అంటే వాడిని దాటేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి కూడా సహజం, విచ్ ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ పీపుల్. ఇప్పుడు బాహుబలి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇందాక నేను ఆ వర్డ్ స్తబ్దత ఉంది ఇండస్ట్రీలో, అందరూ స్టిల్ అయిపోయారు. అంటే ఒక ఏం మాట్లాడడానికి లేదు. అంటే ఆ పూరి జగన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది, అది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, నేను పరుగు పందెం ఉంది.
పరుగు పందెంలో మీరు పరిగెడుతున్నారు, అంత కష్టపడి ట్రైనింగ్ చేశారు, అది చేశారు, ఒక 10 మంది పరిగెడతామంటే ఒకడు కొంచెం బెటర్గా పరిగెడుతున్నాడు, మీకన్నా 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు దూరంలో ఉన్నాడు. వాడిని అందుకోవడానికి మీరు మ్యాక్సిమం ఫుల్ ఇంకా ఎఫర్ట్ ట్రై చేస్తున్నారు. దట్ ఈజ్ అప్పుడు ఈ పరిగెత్తే వాళ్ళు అందరూ డైరెక్ట్లు అనుకుందాం. మగధీర అప్పుడు అది సిచ్యువేషన్. అప్పుడు అందరికన్నా ముందు పరిగెట్టే రాజమౌళి ఒక 40 అడుగులు 50 అడుగులు ముందు ఉన్నాడు. మిగతా డైరెక్టర్లు అందరూ ఇంకా ట్రైస్ ఇంకా పెట్టి ఇంకా లాస్ట్ ఎఫర్ట్ పెట్టేద్దాం అని చూస్తున్నారు. ఇప్పుడు బాహుబలి ఏంటంటే అసలు ముందు వెళ్ళినాడు కనపట్లేదు, అది లేడు, హొరైజన్ లేడు, అది ఫినిష్ లైన్ దాటేసి మనకు కంటి చూపు అనకుండా వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం అసలు ఎవడు ఆడిని అధిగమిద్దామంటానికి వాడే కనిపించకపోతే ఎందుకు పరిగెట్టడం దండగా నుంచున్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఎనాలజీ ఐ కెన్ గివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్ ఆఫ్ మైండ్. మొత్తం డైరెక్టర్స్ అందరూ సో అప్పుడు ఎందుకు అని అక్కడ స్వామి వివేకానంద టైప్లో ఒక రాక్ మీద కూర్చుని ఈ బతుకు ఎంత జాలే, ఈ జీవితానికి ఎంత ఇంకా ముగిద్దాం అనే మూడ్లో ఉన్నారు అందరూ డైరెక్టర్స్ అలా కూర్చున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగకపోతే దాన్ని కొట్టేస్తారు అందరూ. మీరు చెట్టు మీద ఉన్నారా, టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూస్తున్నారా, మీరు పరిగెడుతున్నారా, మీరు ఫినిషింగ్ లైన్ దగ్గర ఉన్నారా? నేను స్టార్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఇంకొక ఫిల్మ్ మేకర్ ప్రాజెక్ట్ని ఇంతగా మీరు స్టడీ చేయడం, అబ్జర్వ్ చేయడం, ఈ ట్రెండ్స్ని అనలైజ్ చేసి చెప్తున్నారు. బట్ హౌ డు యూ ఫీల్? మీరు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటారు ఏంటి ఇలాంటి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ వచ్చాక? టూ పాయింట్స్. ఇప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం చూడటం లేకపోతే ఇన్స్పిరేషన్ ఫిలిం రావటం అనేది, అది తీయాలని కోరుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఒకటి అలాంటి సినిమా తీయగలుగుతామా లేదా అనేది ఒక పాయింట్, తీద్దాం అనుకుంటున్నామా లేదా అనే పాయింట్. అంటే రాజమౌళికి ఉన్న ప్యాషన్ నాకు లేదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ డోంట్ హ్యావ్ దట్. నేను ఎప్పుడు ఏమనుకుంటే అది చేసేయాలని మనస్తత్వం. అది నేను ఐస్ క్రీమ్ తీయచ్చు, లేకపోతే సత్య తీయచ్చు, లేకపోతే ఇంకొక రక్తచరిత తీయచ్చు, లేకపోతే కేఎస్డి అప్పలరాజు తీయచ్చు. ఆ టైంలో నేను అనుకున్నది ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుని చేస్తాను. అంటే నేను అది డిఫెన్సివ్గా చెప్పట్లేదు, లేకపోతే దాన్ని కన్సిడర్గా చెప్పట్లేదు, అది నా స్టేట్ ఆఫ్ మైండ్, అదొక జస్ట్ ఫ్యాక్టర్. అది అందుకని నేను చాలాసార్లు ఏం చెప్పాను, నా హిట్లు అనే యాక్సిడెంట్లు, నా ఫ్లాప్స్ అనే ఇంటెన్షన్ అనేది ఇది చెప్పాను. ఎందుకంటే నేను తీసుకునే ప్రతి డెసిషను అదే మైండ్ సెట్ నుంచి వస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.